నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్ అండ్ యోగా ట్రైనర్ మనతో పాటు ఉన్నారు హరిణి వీనుకొండ గారు. నమస్తే మేడం. నమస్తే. ఇంతకుముందు ఎపిసోడ్లో న్యూమరాలజీలో ఏ నెంబర్స్, మొబైల్ నెంబర్లో ఏ నెంబర్స్ ఉండాలి, ఏ నెంబర్స్ ఉండకూడదని చెప్పుకున్నాం. కొంతమందికి ఏంటంటే మీడియా రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఎదగాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏమైనా లక్కీ నెంబర్స్ ఉంటాయా? ఏ ప్రొఫెషన్కైనా కానీ, అంటే స్కూల్లో చూడండి, ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మనం స్కూల్ చదువుతాం. అంటే ఏ ప్రొఫెషన్కి వెళ్ళాలి, ఎందులో ఎదగాలి, జీవితంలో ఎదగాలి చేయాలన్నప్పుడు ఎవరికైనా సరే ఎల్కేజీ నుంచి, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. కొన్ని ఎవరి కాళ్ళకి కొంతమంది గ్రూపులు ఎంచుకుంటారు. 10th క్లాస్ వరకు అందరికీ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఎవరికి ఏ రంగం, ఏ ఫీల్డ్ ఇష్టం ఉందో ఆ ఇష్టానికి తగ్గట్టుగా సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే డాక్టర్కి వెళ్ళాల్సిన వాళ్ళకి బైపీసీ అని, మ్యాథ్స్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎంపీసీ, ఇలా సివిల్స్కి వెళ్ళాలంటే, ఐఏఎస్కి వెళ్ళాలంటే కొంచెం కామర్స్కి, అట్లా హిస్టరీకి సంబంధించి అట్లా డిఫరెంట్ ఫీల్డ్కి సంబంధించి ఎలా అయితే కోర్సెస్ ఉంటాయో, మన ప్రొఫెషన్లో ఎదగాలన్నప్పుడు ప్రతి ప్రొఫెషన్కి సంబంధించి మన మొబైల్, అంటే మన లైఫ్లో మొబైల్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ రోజుల్లో మొబైల్ లేకపోతే ఒక మన మనీని వేయాలన్నా, బ్యాంకింగ్ చూసుకోవాలన్నా, ఆధార్ కార్డు లింక్ చేయాలన్నా, ఎక్కడ పొద్దున్నేసి రాత్రి పడుకునే వరకు మొబైల్ అనేది, ఆ సంఖ్య అనేది మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది అన్ని చోట్ల. అది కావాలన్నా ఎప్పుడైతే ఆ మొబైల్ నెంబరు మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుందో అప్పుడు ఎందులో అయినా మనం రాణించగలుగుతాం. ఈ ఎంటర్టైన్మెంట్ రంగానికి వస్తే ఎంతోమందికి ఆనందాన్ని కలిగించేది, అబ్బురపరిచేది, మనల్ని మర్చిపోయేలాగా చేసేది ఏదైనా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ రంగం. అంటే అది మీడియా కావచ్చు, యాంకరింగ్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు. ఈ రోజున అన్నీ మర్చిపోయి వాళ్ళ బాధనైనా, కష్టాన్నైనా, సుఖాన్నైనా కూడా మర్చిపోయి ఎంతో ఎంజాయ్ చేస్తారు. ప్రపంచంలో మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళగేది మీడియా రంగం. ఆ మీడియా రంగంలో ఎదగాలి, చెయ్యాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు కొంతమంది ఫ్యాషన్తో వెళ్తారు. ఎన్ని కష్టాలు పడైనా, ఎన్ని చేసైనా సరే ఆ రంగంలో ఎదగాలి, చూడాలనుకుని దాని అంత చూసే వరకు వెళ్ళగలుగుతారు. కొంతమందికి ఎన్ని చేసినా, ఎంత ప్రయత్నం చేసినా కూడా వెళ్ళలేరు, వెనక్కి వచ్చేస్తూ ఉంటారు, డ్రాబ్యాక్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఒక మొబైల్ నెంబర్ అనేది మంచి నెంబర్స్ సపోర్ట్గా ఉంటే వాళ్ళు తొందరగా అందులో ఇంటరాక్ట్ అవ్వగలుగుతారు, తొందరగా ఎదగగలుగుతారు. ఎప్పుడు కూడా మేడం మీరు ఎందుకు, వాళ్ళు చాలామంది కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు. అంటే మొబైల్ నెంబర్తోనే లైఫ్ అయిపోతుందా, మొబైల్ నెంబర్తోనే ఇచ్చేస్తామా, ఇంతకుముందు మొబైల్ నెంబర్స్ లేవు కదా. ఇంతకుముందు అయిపోయిందండి. మనం ఎప్పుడూ కూడా ఏదన్నా ఒక యాక్టివిటీ తీసుకున్నా, ఇప్పుడు చూస్తే మనతో పోల్చుకుంటే మన పిల్లలకి చాలా తెలుసు, నాలెడ్జ్. అదే రకంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశంలో ముందుకి రోజు అభివృద్ధిలోకి వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎడ్ల బండి మీద వెళ్తున్నామా, మన కారులో వెళ్తున్నామా? ఆబ్వియస్లీ మనం అప్డేట్ అయిన దాన్నే ఎంచుకుంటున్నాం. ప్రతి మొబైల్ నెంబర్ కూడా కీప్యాడ్ మొబైల్ ఉంది. ఎంతమంది కీప్యాడ్ మొబైల్ వాడుతున్నారు? అప్డేటెడ్ లేటెస్ట్ వర్షన్ ఏది వస్తే అదే తీసుకుంటున్నారు. అలాంటప్పుడు మన జీవితంలో ఎదగాలి, చెయ్యాలన్నప్పుడు ఇది చేస్తే బాగుంటుంది అంటే మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, మీకు నమ్మకం ఉంటే ఫాలో అవ్వండి. లేదు మా కష్టం మేము పడతాము, మేము ఎట్లయినా మా కష్టాన్ని నమ్ముకున్నాం, మేము విల్ పవర్లో వెళ్తాము, మేము ఎదుగుతాము, మాకు సత్తా ఉంది అంటారా, వెళ్ళండి, గుడ్. లేదు మాకు సత్తా లేదు, ఎంతో కష్టపడుతున్నాం, చేస్తున్నాము, ఎంత సత్తా ఉన్నా కూడా మేము ఇక్కడే ఉండిపోయాము, మేము లైఫ్లో ఏదైనా మార్చుకొని చూస్తాము అంటే ఎంచుకోవడం మన లైఫ్లోనే, మన చేతిలోనే ఉంది. ఆ ఎంచుకునేది నేను చూసుకుంటే ఇది ఒకటి చేంజ్ చేసుకుంటే పోతే ఏముంది. ప్రభాస్ అంటాడు కదా, తిరిగి ప్రేమిస్తే ఉంటుంది, ఏం పోతుంది అన్నట్టుగా మిర్చి మూవీలో. మనం ఒక మొబైల్ నెంబర్ మార్చుకొని చూస్తే మన జీవితం బాగుపడుతుంది అంటే మనం ఎంత రంగంలో మనం ఎంత చేసుకోవచ్చు, ఎన్నో ఖర్చులు పెడతా ఉంటాం. అలాంటిది ఈ మొబైల్ నెంబర్ ఉపయోగించుకోవడం వల్ల మన జీవితంలో మనం ఈజీగా ఎదగవచ్చు. అంటే ఆ ఎంచుకునేది అంటే ఇమ్మీడియట్గా మనకు ఆ థాట్ ప్రాసెస్, మన ఫ్రీక్వెన్సీ మార్చుకుంటే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతాం. ఆ ఉపయోగపడే నెంబర్లు ఎవరికైనా ఫిలిం స్టార్గా ఎదగాలి, లైఫ్లో ఎదగాలి, మీడియా రంగంలో రావాలి, నాకంటూ ఒక ప్రత్యేక స్థానం గుర్తించుకోవాలి, అవకాశాలు బాగా రావాలి. కొంతమందికి అవకాశాలు వస్తాయి కానీ డబ్బులు రావు. ఆ డబ్బులు కూడా రావాలి. ఎందుకంటే మీడియా రంగంలో వెళ్ళాలంటే మనం మెయింటైన్ చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి, ఎదుటి వాళ్ళని మనం మెయింటైన్ చేయగలిగి ఉండాలి. కొంతమంది మేనేజర్స్ అయినా కూడా యాక్టర్స్ని అందరినీ కూడా మెయింటైన్ చేయగలగాలి, వాళ్ళందరికీ షెడ్యూల్ ఇవ్వగలగాలి, మనం ఇక్కడ కూడా మనం ప్రజెంట్ చేయగలగాలి.
దాంతోపాటు చేయాలంటే కూడా డబ్బు కూడా చాలా ప్రధానం. ఇవన్నీ రావాలంటే మనకి తగ్గట్టుగా మొబైల్ నెంబర్లో ఈ నెంబర్లు కనుక నేను చెప్పబోయే నెంబర్లు ఆ మొబైల్ నెంబర్లో యాడ్ చేసుకుంటే మనకి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. మనకి ఏవైతే నెంబర్లు ఉన్నాయో ఇంతకుముందు లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, మెయిన్ కంపల్సరీ ఫిల్లర్ నెంబర్స్ కామన్ 1, 5, 6, 9 అనే నెంబర్స్ కంపల్సరీ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం మన మీడియా రంగంలో వెళ్ళటానికి బాగా సపోర్ట్ అయ్యే నెంబర్లు ఏవైనా ఉన్నాయంటే 6, 3, 1, 2 అంటే ఆ నంబర్లకి పర్టికులర్గా ఏమైనా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క నెంబర్కి ప్రతి ఒక్క అర్థం చూపిస్తుంది, దాని యొక్క క్వాలిటీస్, దాని యొక్క లక్షణాలను మనం ఫర్దర్ ఎపిసోడ్స్లో మనం చేసుకున్నప్పుడు ఏ నెంబర్కి ఏ క్వాలిటీస్ ఉంటాయి, ఏ నెంబర్ వ్యక్తి ఏముంటారు, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి అవి చెప్పుకుంటాము. ఆ ఎపిసోడ్ సిరీస్ చేసినప్పుడు వాళ్ళకి ఐడియా ఉంటుంది. కానీ ప్రతి ఒక్క నెంబర్కి ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ నెంబర్కి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఎవరికైనా కూడా మన అంకెలు చూసుకుంటే ఎవరికైనా 1 to 9 ఉంటాయి. అంటే మనకు ఉండే నెంబర్లు ఎన్నున్నా కూడా మనకు ఉండేది ఏంటి 1 నుంచి 9 వరకే. ఈ 9టికి 9 గ్రహాల అధిపతిలో ఉంటాయి. ఆ 9 గ్రహాల అధిపతిలో ఉన్నప్పుడు మనం ఏ రంగంలో వెళ్ళాలన్నా కూడా ఆ గ్రహాల ప్రభావం మనమే చూపిస్తుంది. ఇందులో ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క గ్రహానికి లింక్ ఉంటుంది. అంటే ఒక దాని మీద ఒక ప్రభావం ఆధిపత్యం చూపిస్తూ ఉంటాయి. మన కళల రంగంలో ఎదగాలంటే మనం ఏముండాలి, 6 కళలకు అధిపతి ఎవరు, శుక్రాచార్యుడు. శుక్రుడి యొక్క ఆధిపత్యంలో ఉండే ఆ గ్రహం యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏ కళల్లో అయినా సరే 16 కళలు అంటారు కదా, అట్లా కళలన్నింటిలో కూడా మనం ఆరితేరటానికి ఈ శుక్రుడి యొక్క ఆధిపత్యం మనకి సపోర్ట్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం మనకి లగ్జరీస్ లైఫ్ కావాలన్నా, ఎంటర్టైన్మెంట్ కావాలన్నా, కార్లు కావాలన్నా, బంగ్లాలు కావాలన్నా, డబ్బు కావాలన్నా కూడా అన్నిటికీ అధిపతి, ఫ్యామిలీలో సుఖ సంతోషాలు ఉండాలన్నా కూడా దానికి ఎవరున్నారు, ఈ 6వ నెంబరే దానికి ప్రాశస్త్యం. ఇంకోటి 3వ నెంబరు, మనకి క్రియేటివిటీ బాగా ఉండాలి. అంటే ఏదన్నా ఫీల్డ్లో వెళ్ళాలి, చెయ్యాలి, మనకి అద్భుతంగా మనం చేసుకోవాలి. యాక్టింగ్ రంగంలోకి వచ్చేసరికి సృజనాత్మకత బాగుండాలి, తెలివి బాగుండాలి, దాన్ని ఆకలింప చేసుకొని ఇమీడియట్గా మనం దాన్ని అభినయాన్ని చూపించగలిగే క్యాపబిలిటీ మనలో ఉండాలి. అవన్నీ రావాలంటే గురుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ గురువు 3వ నెంబర్ అనేది గురువు యొక్క ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి ఆ గురువు అనే నెంబర్ని కూడా మనం మొబైల్ నెంబర్లో చోటు చేసుకోవడం వల్ల, 3 అనే నెంబర్ను కూడా మొబైల్ నెంబర్లు యాడ్ చేసుకోవడం వల్ల మనలో అద్భుతమైన క్రియేటివిటీ, తెలివితేటలు, జ్ఞానం అనేది మనకి ఉపయోగపడుతుంది. 1 అంటే సూర్యుడు. మనం ఏ రంగంలో చూసుకున్నా కూడా, ఎక్కడ చూసుకున్నా మనం ఏమవ్వాలి, ఫస్ట్ నెంబర్ 1గా వెళ్ళాలి అంటాం. నెంబర్ 1 అనేది మనకి ఆ విజన్ పవర్ ఎక్కువ ఉంది, దృశ్యం. ఆ 1 అనే దానికి ఎప్పుడు కూడా చూస్తూ మన మొబైల్లో ఉండి ఎప్పుడు 1 నెంబర్ కనిపిస్తుంది, నేను నెంబర్ 1గా ఎదగాలి అని చెప్పేది సూర్యుడు ఎట్లా అక్కడే ఉంటాడు, కాకపోతే మన చీకటి పడినప్పుడు కనిపించాడు. అలాగే ఎప్పుడూ కూడా వెచ్చదనంగా మనం పరిగెత్తించి సూర్యుడిలాగా ఒక గుర్తింపు, తేజవంతమైన నెంబర్ 1 పొజిషన్లో తీసుకెళ్ళడానికి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం మనకు కావాలి. 2 మనకి మనస్కారకుడు. ఏదైనా సరే చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండి మనకి ఆ మనస్కారకుడు ఉంటేనే అది మనం ఏదైనా కానీ చేయగలుగుతాము. మన మనస్సు తృప్తి లేకపోతే ఏం చేసినా కూడా సపోర్ట్ అవ్వాలి, మనసు ప్రేరేపించాలి. అందుకే మన మొబైల్ నెంబర్లో 6, 3, 1, 2 నెంబర్లు మనం కనుక ఉంచుకుంటే మనం అనుకున్న మీడియా రంగంలో ఎప్పుడూ కూడా అద్భుతంగా రాణించగలుగుతాము. ఇది మనకి కష్టపడే వాళ్ళకి, ఆ రంగంలో వెళ్ళాలనుకునే వాళ్ళకి, స్వయం కృషితో వచ్చే వాళ్ళకి కూడా ఈ నెంబర్ బాగా సపోర్ట్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం 1, 5, 6, 9 నెంబర్ ఫిల్లర్ నెంబర్స్ ఉండాలి. ఎండింగ్లో 0s లేకుండా, 8 లేకుండా, 7 లేకుండా చూసుకోండి. కొంతమందికి ఎలా తీసుకోవాలనేది కూడా తెలియదు. అలాంటప్పుడు ఈ నెంబర్లన్నిటితో పాటుగా మన డేట్ ఆఫ్ బర్త్ని దృష్టిలో పెట్టుకొని, మన డేట్ ఆఫ్ బర్త్కి ఏదైతే టోటల్ చేస్తే వస్తుందో, ఏదైతే లక్కీ నెంబర్ అది చూసుకుని ఆ నెంబర్ తీసుకోవడం వల్ల మనకి బాగా సపోర్ట్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్కు మొబైల్ నెంబర్కు లింక్ ఉంటుందంటారు 100%. అంటే మన ఎప్పుడు ఏది తీసుకున్నా కూడా మన డేట్ ఆఫ్ బర్త్ అంటే మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్కి కానీ మన డెస్టినీకి మ్యాచ్ అయ్యే విధంగా మన మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. మొబైల్ నెంబర్ కావచ్చు, ఇప్పుడు మన మొబైల్ నెంబర్ టాపిక్ మాట్లాడతాం కాబట్టి మొబైల్ నెంబర్ గురించి చెప్తున్నాను. అంటే మనకి అనుగుణంగా, అంటే మనకి ఏదైతే లక్కీ అనేది ఇస్తుందో ఆ లక్కీకి అనుగుణంగానే మన నెంబర్ ఉండాలి. చూసారు కదండి, హరిణి మేడం చెప్పినట్టుగా 6312 నెంబర్ మీ మొబైల్ నెంబర్లో ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనుకోండి, మేడంని కాంటాక్ట్ అవ్వండి.